వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. బడాబాబులు హైడ్రాకు గుబులు అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. హైడ్రాకు సంబంధించి వరుసగా గౌరవ న్యాయస్థానం, హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాలు మనం కనిపిస్తున్నాయి. 1000 కోట్ల భూములు అన్యాక్రాంతం, కబ్జాదారులంతా సమానమేనని కహానీలు, పెద్దోళ్ల ఆక్రమణల జోలికి వెళ్ళని బుల్డోజర్లు అంటూ వార్త. పైకి చెప్పేది ఒకటి, చేస్తున్నది మరొకటి, ప్రభుత్వ పెద్దల కనుసరణలోనే అడుగులు. నాదర్గుల్లో ప్రైవేటు భూమిగా ప్రకటన, ఖాజాగూడలో కండ్లు మూసుకున్న వ్యవస్థ అంటూ ఈ వార్త. హైకోర్టు వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున హైడ్రా తీరుపైన తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న సందర్భం. ఒకప్పుడు హైదరాబాద్ అంటే నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది, కానీ కూల్చివేతలకు చిరునామాగా మార్చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. పేదలపైనే హైడ్రా ప్రతాపం చూపిస్తుంది, పెద్దలకు దాసోహం చేస్తుందంటూ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మండిపడ్డారు. రంగనాథ్ను వెంటనే తొలగించాలని చెప్పేసి ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24న హైడ్రాపై కోర్టు ధిక్కరణ కేసు సందర్భంగా హైకోర్టు జస్టిస్ అనిల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకంగా హైడ్రాను తెలంగాణ ప్రజలకు సంబంధించి, అలాగే పేద ప్రజలకు సంబంధించిన ఇల్లు కూలుస్తున్నారు. దానిపై ఇప్పటికే పేదలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆక్రందన వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. తమ ఉసురు తగిలింది కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. జియాగూడలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన భూమిలో కంపెనీ బిల్డర్స్ చేపట్టిన భారీ భవనాలకు సంబంధించిన నిర్మాణం కూడా మనకు ఇక్కడ ఫోటో ఐటంలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక జీవధార కాళేశ్వరం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎల్నినోతో కాదు, ఎల్లో కాంగ్రెస్తోనే కరువు వచ్చిందని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మండిపడ్డ అంశం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఆందోళనలు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు పార్టీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం, రైతుల పక్షాన సమరశంఖం పూరించిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. కాళేశ్వరం జలాలను ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభమైన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పెద్దపల్లిలోని ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది పంప్ హౌస్, అలాగే గాయత్రి పంప్ హౌస్ల నుంచి పెద్ద ఎత్తున నీటిని ఎత్తిపోస్తూ ఉన్నారు. మిడ్ మానేర్కు సంబంధించిన జలాశయానికి నీళ్లు పరవళ్లు దొక్కుతున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టులు డెడ్ స్టోరీకి చేరువై తాగునీటికి కూడా అవస్థలు తలెత్తే పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఇంకా కాళేశ్వరంపై బురద జల్లితే తెలంగాణ సమాజం ఊరుకునే ప్రసక్తే లేదని బోధపడిన నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూస్తూ ఉన్నారు. రైతాంగం అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో తమకు మరోసారి నీళ్లు దక్కే అవకాశం లభించడంతో వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారంతా కూడా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్న సందర్భం. డెడ్ స్టోరేజ్కి చేరుకుంటున్నాయి రిజర్వాయర్లు. చివరికి చెరువుల్లో కూడా చుక్క నీరు లేక అల్లాడుతున్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పటికి కూడా 17కు పైగా జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పంటలు వేయలేక ఆర్థికంగా చితికిపోతా ఉన్నారు అన్నదాతలు. చివరికి కాళేశ్వరమే మళ్ళీ కాంగ్రెస్ సర్కారు కూడా దిక్కైందనే చర్చ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. 2.5 ఏళ్లుగా కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి జరుగుతున్న బురద ఏదైతుందో ఇదంతా కూడా అవాస్తవమని మరోసారి తేలిపోయిందని చెప్పేసి అన్నదాతలు కూడా మరోసారి చర్చించుకుంటున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక రియాలిటీ మ్యాప్లో హైదరాబాద్ మాయమంటూ మరో కీలకమైన వార్త ఇది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ 9.5 ఏళ్ల పాటు కష్టపడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా, అలాగే కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు హైదరాబాద్ను ఒక లివబుల్ సిటీగా, మోస్ట్ లవబుల్ సిటీగా ఇంటర్నేషనల్ మ్యాప్లో అనేక అంతర్జాతీయ ఏజెన్సీల సర్వేల్లో కూడా నిలబెట్టిన నేపథ్యంలో ఆర్థిక చోదక శక్తిగా, ఎకనామిక్ ఇంజన్గా హైదరాబాద్లో సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పంచే ఒక అపూర్వమైన అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ రియాలిటీ మ్యాప్లోనే మాయమైన సందర్భం. కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిపోయింది బ్రాండ్ ఇమేజ్. ఈ క్రమంలోనే హైదరాబాద్కు సంబంధించిన ఇండెక్స్ ఏదైతుందో రోజు రోజుకు పడిపోతున్న పరిస్థితి. దేశంలో 77% అమ్మకాలు కేవలం 4 నగరాల్లోనే. టాప్ 7లో హైదరాబాద్ నగరానికి చోటు దక్కిన వైనం. కేసీఆర్ సర్కార్ హయాంలో అగ్రస్థానంలో నిలిచింది సిటీకి సంబంధించిన రియాలిటీ సెక్టర్ అంతా కూడా. ఈ సెక్టర్ పైన అనేక లక్షల మంది ఆధారపడి జీవించే సెక్టర్ ఇది. వ్యాపార వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఆధారపడే రంగం కూడా రియాలిటీ. దీంతోపాటు మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల పెళ్లిళ్ళ కోసమో, ఉన్నత చదువుల కోసమో పెట్టుకున్న పెట్టుబడి కావచ్చు,
అవి రెట్టింపు అవ్వడం 3-4 కావడంతో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లు అమ్ముకునే పరిస్థితి లేదు. దీంతోపాటు రియాలిటీ కుప్పకూలడంతో ఈ రంగంపై ఆధారపడిన వ్యాపార వర్గాలు, అలాగే పనిచేసుకునే కార్మికుల నుంచి కర్షకుల వరకు అందరూ కూడా తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్న సందర్భం. బ్రాండ్ ఇమేజ్ను కష్టపడి నిర్మిస్తే దాన్ని కుప్పకూలుస్తోంది కాంగ్రెస్ సర్కార్ అంటూ మండిపడుతున్న విషయం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఎల్లో కాంగ్రెస్తోనే కరువు వచ్చిందని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్డీఏసీ చెప్తేనే కాళేశ్వరంపై నిర్ణయం అని చెప్పి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్కు ఆంధ్ర వారిపైనే ప్రేమ ఉంది తప్ప తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ రైతాంగం పైన ఏ మాత్రం ప్రేమ లేదని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు మండిపడ్డారు. జూరాల ఆయకట్టుకు నీరు అందించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. పైనుంచి వరద వస్తున్నా దాన్ని ఎత్తిపోయడానికి ఏం మీకు అడ్డొస్తోంది? వ్యవస్థనంతా కూడా నిర్మించి సిద్ధంగా ఉంచారు కేసీఆర్ గారు, దాన్ని ఆపరేట్ చేయడం కూడా మీకు చేత కదా అని చెప్పి సూటిగా దక్షిణ తెలంగాణ రైతుల పక్షాన, మరి ముఖ్యంగా పాలమూరు జిల్లా అన్నదాతల పక్షాన సూటిగా ప్రభుత్వాన్ని నిలదీసిన అంశం, ముఖ్యమంత్రిని నిలదీసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక పెద్దికి అనారోగ్యం కాంగ్రెస్దే పాపం అంటూ మరో కీలకమైన వార్త మనం చూస్తున్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుండెపోటుకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్దే అంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వరుసగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వరుసగా ప్రభుత్వానికి సంబంధించిన సివిల్ సప్లై స్కామ్ నుంచి మొదలుకొని అనేక స్కామ్లను వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలోనే ఆయన్ను కేసులో ఇరికించి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, భద్రతను కూడా కుదించిన నేపథ్యంలోనే ఆయన ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురయ్యారు. దీనికి ప్రధాన కారణం సెక్యూరిటీ రివ్యూ పేరిట బీఆర్ఎస్ నేతలపైన, మరి ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిపైన చేసిన కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది. కాబట్టి ఈ పాపం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనారోగ్యానికి సంబంధించిన పాపం కూడా కాంగ్రెస్ సర్కారుదే అని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశాలు కూడా ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి రోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.